బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఏజీ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఈ నెల 5న గుండెపోటుతో అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రిలో జాయిన్ జరిగింది. ఆ రోజు నుంచి చికిత్స పొందుతూ ఈ రోజు మార్నింగ్ 5:45 ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. సో 1983లో టీడీపీతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా టీడీపీలోనే పలు శాఖల్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2014లో తొలిసారి టికెట్ దక్కించుకుని ఆయన 2014లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్లో 2018 అదేవిధంగా 2023 ఈ 2 ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మొత్తానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఆయనకి గుర్తింపు ఉంది. అంతేకాదు ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకుల్లో చాలా మంది ప్రముఖులు కూడా మాగంటి గోపీనాథ్తో చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అన్నిటికీ మించి కేటీఆర్ కి చాలా దగ్గరగా ఉండేటువంటి మెలిగిన వ్యక్తి మాగంటి గోపీనాథ్. సో మాగంటి గోపీనాథ్ మృతితో బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఏంటంటే చాలా కలుపుకొలుగా ఉండే వ్యక్తి, దగ్గరగా ఉండే వ్యక్తి, చాలా మంచి వ్యక్తికి తమను కోల్పోయామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన నిజానికి గత ఇటీవల కూడా ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సమయంలో అటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ గుండెపోటు గురి కావటం, ఈ నెల 5న ఏజీ ఆసుపత్రులు చేరటం, ఆ తర్వాత ఈ 3 రోజుల పాటు చికిత్స పొందుతూ చాలా పరిస్థితి వైద్యులు అప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఆయన బతుకులు చాలా కష్టమని ఇప్పటికే తెలియజేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం వెంటిలేటర్పై చికిత్స పొందుతూ 5:45 తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ పార్టీ నేతలు కావచ్చు, ఆ పార్టీ కీలక నేతలందరూ కూడా ఆయన్ని కరసారి చూసేందుకు, ఆయన కరసారి వీడ్కోలు పలికేందుకు ఆసుపత్రికి వస్తున్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా నివాళులర్పించిన కార్యక్రమం తర్వాత అంతిమయాత్ర కొనసాగబోతుంది. కేటీఆర్ కూడా విషయం తెలుసుకొని అంటే ఆయన చూసేందుకు, ఆయన కరసారి వీడ్కోలు పలికేందుకు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా మాగంటి గోపీనాథ్ మరణంతో బీఆర్ఎస్ లో కొంత ఒక గ్యాప్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది చాలా ప్రైమ్ ఏరియా. ఆ ప్రాంతంలో అంటే సిటీలో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాలతో కంపారిటివ్లీ చూసుకుంటే జూబ్లీహిల్స్ అనేది చాలా ప్రత్యేకత ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఆ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందిన వ్యక్తి, బీఆర్ఎస్ లో అందరికీ తలలో నాలుగులో ఉన్నటువంటి వ్యక్తి ఇక లేరనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 1983 యాక్చువల్ టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన టీడీపీలో చాలా పదవులను కూడా ఆయన చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా, టీడీపీ స్టేట్ అంటే డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా ఈ విధంగా చాలా వాటిలో చేస్తూ రాసుకుంటూ 2014లో టికెట్ పొంది గెలవడం కానీ, ఆ తర్వాత ఆయన ప్రయాణం అందరికీ తెలిసిందే. సో మాగంటి గోపీనాథ్ మృతిపై మాత్రం బీఆర్ఎస్ తో పాటుగా పార్టీలకు అతీతంగా కొంత విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొంత ఎంతో ఇమేజ్, ఎంతో ఒక గౌరవం ఉంటే తప్పించి వరుసగా 3 సార్లు ఈ రోజుల్లో ఈ ప్రస్తుత రాజకీయాల్లో గెలలేని పరిస్థితి ఉంది. అటువంటి జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గం నుంచి ఆ విధంగా వరుసగా 3 సార్లు గెలటువంటి చాలా
పెద్ద విషయంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. 3 సార్లు కూడా మంచి మెజార్టీతోనే గెలిచారు. కేసీఆర్ కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా చాలా దగ్గరైనటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్. సో ఆయన మరణాన్ని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన చేసిన సేవలు పార్టీకి కావచ్చు, లేదంటే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి అందించినటువంటి సేవల గురించి కానీ పదే పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నైట్గా లేదంటే రేపు కానీ ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ టీడీపీతో కూడా, టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే బేసికల్ గా ఆయన పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది టీడీపీ నుంచి కాబట్టి ఈవెన్ మా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ఆయనతో మంచి రిలేషన్ ఉంది. అఫ్ కోర్స్ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన పార్టీ 2014లో గెలిచిన తర్వాత, టీడీపీ టికెట్ నుంచి గెలిచిన తర్వాత పార్టీ మరి బీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పటికి కూడా ఆయన పరిచయాలు కావచ్చు, ఆయన సాన్నిహిత్యం అదే కొనసాగుతున్నట్టుగా మనకి ఉంది. సో మాగంటి గోపీనాథ్ మృతిని పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ కాదు, మిగతా కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా కొంత భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాగంటి గోపీనాథ్కి సత్సంబంధాలు ఉన్నాయి. సో అటువంటి వ్యక్తి లేరనే విషయాన్ని మాత్రం కొంత పొలిటికల్ గా రాజకీయ వర్గాల్లో కొంత ఎవరైతే నేతలు ఉన్నారో ఆయనతో సంబంధాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే క్లోజ్ ర్యాప్ మెయింటైన్ చేసిన వ్యక్తులు, బాండింగ్ మెయింటైన్ చేసిన వ్యక్తులు మాత్రం జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయ, థ్యాంక్ యూ వెంకట్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు.